ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటన అడ్డుకొని రేణిగుంట విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క చర్యల్ని రాష్ట్రం యావత్తు చూస్తూ ఉంది. ఉదయం నుంచి దాదాపు ఇప్పటికి 5 గంటలుగా ఎయిర్పోర్ట్లో అక్రమంగా నిర్బంధించడం జరిగింది పోలీసు వాడు. చిత్తూరు నగరపాలక సంస్థలో కానీ తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఆ 2 కార్పొరేషన్లో సగం సీట్లకి అసలు పోటీయే చేయకుండా చేశారు, అడ్డుపడ్డారు. పోటీ చేసినటువంటి అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరింపజేయడం కోసం బలవంతాలు, కిడ్నాపులు, బెదిరింపులు అనేక రకాలుగా ఈ రోజున చర్యలకి ఒడిగట్టినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా. తిరుపతిలో ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి చిన్న వ్యాపారం చేసుకుంటున్నటువంటి షాప్ మీద నిన్న ఎగబడి రౌడీలు, గుండాలు దాడి చేసినటువంటి సంఘటన. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసులు, పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు ఇష్టానుసారం రెచ్చిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధానంలో ఎన్నికల్ని, పురపాలక ఎన్నికలను ఒక ఫార్స్గా తయారు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ అంశాలని చంద్రబాబు నాయుడు గారు ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక నిరసన కార్యక్రమం చేపడితే ఆ నిరసన కార్యక్రమాలకు పాల్గొనకుండా ఈ రోజున ఏ విధంగా అడ్డుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈ రోజున పోలీసు వారు చెప్తా ఉన్నారు 5,000 మందితో నిరసన కార్యక్రమం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నాడు. ఇలా కోవిడ్ నామ్స్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి మేము దానికి అనుమతించలేదు కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నామని. మా పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని నిన్న పోలీసులకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. పర్మిషన్ అడిగితే ఒక లెటర్ పెట్టుకున్నాం. మీరు చేస్తున్నటువంటి దురాగతాలు, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ చిత్తూరులో, తిరుపతిలో చేస్తున్నటువంటి దురాగతాలని నిరసనగా మేము నిరసన కార్యక్రమం గాంధీ విగ్రహం దగ్గర చేయబోతున్నామని చెప్పి పర్మిషన్ అడుగుతా నిన్న పెట్టారు. ఆ పర్మిషన్ రిజెక్ట్ చేస్తా క్లియర్గా ఇక్కడ మీరు 5,000 మందితో నిరసన చేయబోతా ఉన్నారు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. 5,000 మంది అని చెప్పి మేము ఎక్కడ అడగల. నిరసన కార్యక్రమం తెలియజేయడానికి, నిరసన తెలియజేయడానికి పర్మిషన్ అడిగారు. ఒక తప్పుడు సమాచారం ప్రజలకు అందజేసి, తప్పుడు సమాచారం ప్రజల్లో పంపించి మా నాయకుడిని అడ్డుకున్నటువంటి చర్యలు ఈ రోజున చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఇలా ఈ భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, ఫండమెంటల్ రైట్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ని ఇవాళ ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూనీ చేస్తూ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గుంటూరు జిల్లాలో ఆ రోజు ఆత్మకూరు గ్రామం, పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆత్మకూరు గ్రామంలో దళితుల్ని తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని చెప్పి గ్రామంలో నుంచి అధికారంలోకి వచ్చిన అధికార మదంతో ఆ రోజున ఈ వైసీపీ వాళ్ళు గ్రామం నుంచి వెళ్ళగొడితే, బహిష్కరణ చేసి దళితుల్ని వెళ్ళగొడితే మరి వాళ్ళు గుంటూరులో తలదాచుకుంటే వాళ్ళని తీసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు తీసుకెళ్ళడానికి చలో ఆత్మకూరు పిలిపించాడు. ఆ రోజు ఆ చలో ఆత్మకూరు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంటి దగ్గర తాళ్లు పెట్టి గేట్లు కట్టేసి బయటికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి చూసాం. విశాఖపట్నంలో ఈ ప్రభుత్వం భూదందా కార్యక్రమాలు చేస్తే దాని మీద నిరసన తెలియజేయడానికి బయలుదేరితే ఎయిర్పోర్ట్లోనే అడ్డుకొని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళ మంద మొత్తాన్ని కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి తరలించి వైసీపీ కార్యకర్తల్ని, కిరాయి మోకల్ని ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి తరలించి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటే ఆ రోజున హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం డీజీపీని కూడా కోర్టుకు పిలిపించి చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి. ఇది మూడో అంశం. ఇవాళ
రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారిని ఉదయం నుంచి ఇప్పటి వరకు అక్రమంగా నిర్బంధించడం. దీన్ని చెప్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దాకా చెప్తా ఉన్నాడు. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో బయటికి రాకుండా అడ్డుకున్నారని. ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడంటే ఒక విధ్వంస కార్యక్రమానికి. వాళ్ళే చెప్తా ఉన్నారు మేము ప్రత్యేక హోదా డిమాండ్ కోసం నిరసన తెలియజేయడానికి వెళ్ళామని. ఏమైంది ఈరోజు ప్రత్యేక హోదా ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు నువ్వు వెళ్ళింది జనవరి 26 నిరసన కార్యక్రమం చేయడానికి. జనవరి 26 నుంచి దేశ అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి సిఐఐ సమ్మిట్ పారిశ్రామికవేత్తలతో ఒక సదస్సు ఆ రోజు నిర్వహించబోతా ఉన్నాం. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువత, నిరుద్యోగ యువత ఎన్నో బాధలు పడుతూ ఉంది. పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి ఆకర్షించి పరిశ్రమలు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో సిఐఐ సమ్మిట్స్ అక్కడ విశాఖపట్నంలో జనవరి 26 నుంచి మొదలవబోతూ ఉన్నాయి. ఆ వచ్చే పారిశ్రామికవేత్తల్ని బెదరగొట్టి వెళ్ళగొట్టడం కోసం ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విశాఖపట్నంలో అడుగుపెట్టబోతే ఇది సమయం కాదు మీరు ఇలా నిరసన తెలియజేయడానికి అని చెప్పి ఆ రోజున అడ్డుకొని వెనక్కి పంపించారు తప్ప రెండో ఉద్దేశం కాదు. తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఆ రోజున వేరే ఆలోచనలు ఉంటే ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో 1.5-2 సంవత్సరాలు పాదయాత్ర అంత ప్రశాంతంగా పోలీసుల్ని పెట్టుకొని ఆయనకు రక్షణగా చేసి ఉండేవాడని నేను అడుగుతున్నా. మేమే రక్షణ కల్పించాం, మేమే రూట్ క్లియరెన్స్ ఇచ్చాం, అన్ని విధాలుగా సహకరించి ఆయన ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసుకోవడానికి ఆ రోజున అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అవునా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు పాదయాత్ర మొత్తం కూడా ప్రతిరోజు మా ప్రభుత్వాన్ని, మా పార్టీని విమర్శిస్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా సాగింది కదా ఆ రోజున. మేము ఏ రోజు అడ్డుకోలేదు. విశాఖపట్నంలో అడ్డుకున్నదానికి ఒక పర్టికులర్ ఇష్యూ ఉంది. పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలను బెదరగొట్టే కార్యక్రమం మీరు తీసుకున్నారు. దానికని మిమ్మల్ని అడ్డుకున్నాం. మీ ఆలోచనలో కుట్రనుంది ఆ రోజు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రేణిగుంట వెళ్ళి చిత్తూరు, తిరుపతిలో ఆయన నిరసన కార్యక్రమాలు తెలియజేయడంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనే ఒక ఆలోచన మాకుంది. ఎన్నికల వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి. పంచాయతీ ఎన్నికలు 4 దశలు జరిగితే ఏం జరిగిందో చూసాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన కూడా రాత్రులు ప్రకటించేసుకున్నారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్టుగా వాళ్ళు ఇష్టానుసారం కౌంటింగ్లో గోల్మాల్ చేసేశారు, కరెంటు తీసేశారు. పోలీసులే కౌంటింగ్ కేంద్రాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ ఇతరత్ర ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేసిన కాడ బయటకు వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి చూసాం. కొన్ని వందల వేల పంచాయతీల్లో అదే కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ మున్సిపాలిటీల్లో కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల కానీ, పొంగనూరు కానీ అనేక కార్యక్రమాలు. ఇవాళ ఒక్క అంశం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను తీసుకెళ్ళి 3వ తేదీ వరకు క్యాంపులు నడుపుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో కలిగిందంటే ఎంతో బాధాకరమైన అంశం. గతంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీసుకెళ్ళి గెలిచిన వాళ్ళని తీసుకెళ్ళి క్యాంపులు పెట్టుకొని మళ్ళీ వెనక చైర్మన్ ఎలక్షన్, అధ్యక్షుడు ఎన్నిక ఉంటే అప్పటికి తీసుకురావడానికి 4-5 రోజులు క్యాంపులు జరిపేవాళ్ళు. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ వీళ్ళు తీసుకెళ్ళిపోతారో, వీళ్ళు ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తారో, వీళ్ళు ఎక్కడ బెదిరింపులు పాల్పడి లేకపోతే ప్రలోభాలు పెట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి విత్డ్రా చేపిస్తారనే భయంతో మరి మా వాళ్ళు పలాసలో కానీ, కళ్యాణదుర్గంలో కానీ, కదిర్లో కానీ అనేక ప్రాంతాల్లో ఇవాళ పోటీ చేసిన అభ్యర్థులు తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో, కర్ణాటకలో, తమిళనాడులో, లేకపోతే ఒరిస్సాలో, శ్రీకాకుళం వాళ్ళు ఒరిస్సాలో దాచిపెట్టుకున్నటువంటి పరిస్థితి. 3వ తేదీ దాకా అభ్యర్థులను దాచిపెట్టుకుంటా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం! ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది? అంత నాటకాలు ఆడుతూ ఉన్నారు. కొన్ని వందల కంప్లైంట్స్ ఇచ్చాం. ఒక్క కంప్లైంట్ మీద కూడా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ ఎస్ఈసి ఒక ఫార్స్గా ఏదో నేను జరిపాను, నా ఇగో సాటిస్ఫాక్షన్, ఎన్నికలు జరిపాను, ఏ విధంగానూ జరగని అనవసరం. ఒకనొక టైంలో ఈయన లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి, హోమ్ సెక్రటరీకి. ఈ రాష్ట్రంలో ఏకగ్రీవాలు 21%, ఎంపీటీసీలు 24%, జెడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఫ్రాక్షనిస్ట్ పరిపాలన సాగుతూ ఉంది. నేను ఈ ఎన్నికలు జరపాలంటే కేంద్ర బలగాలకు అవసరం అయిద్దని చెప్పి ఈయనే ఈ పెద్ద మనిషి లేఖ రాశాడు. వాటన్నిటి మీద ఈరోజు మాట్లాడలా. ఇష్టానుసారం ఏకగ్రీవాలు చేసేసుకుంటా ఉన్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లని ఇష్టానుసారంగా నామినేషన్లు వేసిన వాళ్ళని బెదిరించి కిడ్నాపులు చేసి ప్రలోభ పెట్టి ఇవాళ ప్రచారంలో కూడా పాల్గొనకుండా చేయబోతా ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ స్పందించదు. ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సంబంధం లేదు. పోలీసు వర్సెస్ తెలుగుదేశం లాగా నడుస్తూ ఉన్నాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. అంత అవసరం ఏంటో నాకు అర్థం కావట్లా. సంవత్సరాల క్రితం వరకు మేము కూడా అధికారంలో ఉన్నాం. మీతో ఈ విధంగా ఏ రోజున కూడా పని చేయించినటువంటి దాఖలాలు లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. ఏ రోజైనా పోలీస్ అధికారులు కానీ ఇతర వ్యవస్థలను కానీ ఇతర డిపార్ట్మెంట్స్ని కానీ ఈ విధంగా మేము వాడుకున్న పరిస్థితి ఉందా? ఇలా సిగ్గుపడాలి. కొన్ని వ్యవస్థలో కొంతమంది అధికారులు ఈ రోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ప్రవర్తన గుర్తు తెచ్చుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంటుంది. ఇదే రోజులు మళ్ళా తిరిగి వస్తాయి. ఎవరికి శాశ్వతం కాదు అధికారం అనేది, అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ సందర్భంలో మళ్ళా తిరిగి ఇదే రోజులు వచ్చినప్పుడు మా రోజులు మాకు వచ్చినప్పుడు మళ్ళా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా రాబడతాం. ఇవన్నీ కూడా అవి గుర్తుంచుకోండి. ఈరోజు తక్షణమే ఆ చిత్తూరు జిల్లాలో చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ జరిగినటువంటి అంశాల మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి ఎన్నికల కమిషన్. ఈ రోజున అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో ఏకగ్రీవాలు కానీ బెదిరింపులు కానీ వాటన్నిటి మీద విచారణ జరిపించి మళ్ళా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేదానికి అన్ని చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైద్ది. అపహాస్యం పాలైంది ఈ రాష్ట్రంలో జీవించే హక్కు కూడా ప్రజలకు లేకుండా పోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి, 50% వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. అందరికీ తెలుసు. అంటే ఈ 140 మందిని బతకనిరా ఈ రాష్ట్రంలో? గుర్తించి తరుగుతారా? కక్ష తీర్చుకుంటారా? ఎంతకాలం? ఇప్పటికి 21 నెలలు అవుతా ఉంది. ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. మీరు భయపడతా ఉన్నారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి మీరు భయపడతా ఉన్నారు. అసలు ఎప్పుడన్నా ఉన్నాయా ఎన్నికలు? ఎన్నిసార్లు జరిగినాయి భారతదేశంలో? ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 73-74 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి? ఇటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏ రోజు ఉన్నాయా? వీటన్నిటి కూడా ఒకరోజు సమాధానం చెప్పాల్సిన రోజు ఉంటుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.